గ్రంథము 1వ అధ్యాయము 1 నుండి 4 వచనాల వరకు చదువుతాం. పెతూయేలు కుమారుడైన యోవేలునకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు, పెద్దలారా ఆలకించుడి, దేశపు కాపురస్తులారా మీరందరూ చెవియొగ్గి వినుడి. ఎలాంటి సంగతి మీ దినములలో గాని మీ పితరుల దినములలో గాని జరిగినదా? ఈ సంగతి మీ బిడ్డలకు తెలియజేయుడి. వారు తమ బిడ్డలకును ఆ బిడ్డలు రాబో తరం వారికి తెలియజేయుదురు. బొంగుల పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసి ఉన్నవి. మిడతలు విడిచిన దానిని పసర పురుగులు తినివేసి ఉన్నవి. పసర పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేసి ఉన్నవి. హల్లెలూయా. ఇది దైవజనుడైన ప్రవక్త అయిన యోవేలు కాలంలో ఇశ్రాయేలు గట్ట కరువు వచ్చిందట. ఏం కరువు? కఠోరమైన కరువు. ఎలాంటి కరువు అట? కఠోరమైన కరువు. అయితే బైబిల్ గ్రంథంలో అంతకంటే గొప్ప కరువులు వచ్చాయి. అయితే ఎలాంటి కరువులు వచ్చాయంటే, తల్లులట తమ కడుపును పుట్టిన బిడ్డలనట వండుకొని తిన్నారట. ఎలాంటి కరువు వచ్చింది? మీరు బైబిల్ గ్రంథాన్ని మీరు బాగా చదివినట్లయితే ఎలాంటి కరువు వచ్చిందట? తల్లులు కడుపును పుట్టిన బిడ్డలను వండుకొని తిన్న అలాంటి కరువులు బైబిల్ గ్రంథంలో మనకు కనబడతాయి. అయితే ఏమంటున్నాడు ప్రవక్త? పెద్దలారా ఆలకించుడి, దేశపు కాపురస్తులారా మీరందరూ చెవియొగ్గి వినుడి. ఎలాంటి సంగతి మీ దినములలో గాని మీ పితరుల దినములలో గాని జరిగినదా? ఎలాంటి సంగతి అట? దేవుని స్తోత్రం చెప్పండి. ఎలాంటి సంగతి? ఎలాంటి కరువు వచ్చిందట అంటున్నాడు. 4వ వచనం, బొంగుల పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసి ఉన్నవి. మిడతలు విడిచిన దానిని పసర పురుగులు తినివేసి ఉన్నవి. పసర పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేసి ఉన్నవి. అంటే 4 రకాల పురుగులట. ఎన్ని? బొంగుల పురుగులు ఏమైనా తినగా మిగిలింది అనుకుంటే, కొద్ది గొప్ప మిగిలింది అనుకుంటే మిడతలు తింటున్నాయట. ఇంకా మిడతలు తినేగా ఏమైనా మిగిలింది అనుకుంటే ఏం తింటున్నాయట? పసర పురుగులు తినేస్తున్నాయి. పసర పురుగులు తినగా ఏమైనా మిగిలిందంటే చీడ పురుగులు తింటున్నాయట. అంటే ఆకు లేదు, ఆకు ఒక కాండము లేదు, బెరడు లేదు, మొత్తం వలుచుకొని తింటున్నాయి. అంటే ఏం లేదంట. ఎలాంటి కరువు వచ్చిందట? ఎందుకోసం అంటే అడుగుతున్నాడు. ఇలా ఈ పెద్దలారా ఆలకించుడి, దేశపు కాపురస్తులారా మీరందరూ చెవియొగ్గి వినుడి. ఎలాంటి సంగతి మీ దినముల్లో గాని మీ పితరుల దినముల్లో గాని జరిగినా? హల్లెలూయా, హల్లెలూయా. మొన్న డయేరియా రాగానే చాలా భయం వేసింది కదా. అయితే ఇంకా గొప్ప కరువు, మనం గొప్ప తెగులు గురించి చెప్పాలంటే కరోనా. అది దేశవ్యాప్తంగా వచ్చిన కరోనా. మనకులాంటి పల్లెటూరులో తక్కువ, కానీ సిటీల్లో చూసినట్లయితే శ్మశాన దొడ్లు ఖాళీ లేక శవాలు క్యూ కట్టేసి 100 వేలు శవాలు లక్షల మీద చనిపోయారు. దేశవ్యాప్తంగా చూసినట్లయితే లక్షల మీద చనిపోయారు. ఇది భూలోకం అంతా వచ్చిన కరువు, భూలోకం అంతా వచ్చిన తెగులు. యేసుక్రీస్తు వారు అన్నారు, గొప్ప గొప్ప కరువులు, గొప్ప గొప్ప తెగుళ్ళు, గొప్ప గొప్ప భూకంపాలు కలుగును నా రాకడికి అన్నారు. అయితే ఈ యోవేలు ఈ ప్రవక్త కాలంలో ఏమొచ్చిందంట? తెగులు కాదు కానీ కరువట. బైబిల్ గ్రంథం చెప్తుంది, మనుషులు
ఇశ్రాయేలీయులు దేవుడికి దూరమైన ప్రతిసారి దేవుడు 3 రకాలైన శిక్షలు పంపించేవాడు. ఏం చెప్పండి? ప్రజలు దేవుడికి దూరమైన ప్రతిసారి 3 రకాలైన శిక్షలు పంపించేవాడట దేవుడు. ఏంటా శిక్షల పేరు చెప్పండి? చూడండి, ఇర్మియా గ్రంథము 24వ అధ్యాయం 10వ వచనం. ఇర్మియా గ్రంథము 24వ అధ్యాయం 10వ వచనం చదవండి. నేను వారికిని వారి పితరులకును ఇచ్చిన దేశములో ఉండకుండా వారు పాడైపోయే వరకు నేను ఖడ్గమును క్షామమును తెగులును వారిలోనికి పంపేదను. హల్లెలూయా. మీరు బైబిల్ అంతా బాగా పరిశోధించినప్పుడు ప్రజలంటే ఎవరు? దేవుని పిల్లలు, దేవుని జనాంగము దేవునికి దూరం అయినప్పుడు, లేదంటే పాపంలో పడిపోయినప్పుడు దేవుడు 3 విధాలైన శిక్షలు పంపించి వారిని గుణపరిచేవాడట. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికైనా రోగం వచ్చిందనుకోండి, దేవుడి పిల్లల్ని చంపేయడానికి రాదు. ఎందుకు వస్తుందో చెప్పండి? దేవుని పిల్లలంటే గుణపరచడానికి. అంటే బైబిల్ గ్రంథంలో హిజ్కియా రాజుకి మరణకరమైన వ్యాధి కలిగిందట. అయితే యెషయా భక్తుడు అంటాడు, నువ్వు చనిపోతున్నావు గనక, బతకవు గనక నీ ఇల్లు చక్కబెట్టుకో. హల్లెలూయా. ఇలాంటిదా అంటే ఏంటి? చక్కబెట్టుకోవాలి, బరువు చక్కగా ఉంచుకోమన్నాడా? అవునా? ఇంట్లో ఉన్న సామాన్లను చక్కగా తెచ్చి తోమన్నాడా? మరి ఇల్లు అంటే నీ ఇల్లు చక్కబెట్టుకో అంటే నీ జీవితాన్ని ఒక్కసారి ఏం చేసి చక్కబెట్టుకో. నువ్వు బ్రతుకు, నువ్వేమవుతున్నావు? చనిపోతావు. కాబట్టి నీ ఇల్లుని ఒకసారి చక్కదిద్దుకొనగా, అప్పుడు యెషయా ఏం చేశాడట? తను ఇల్లు చక్కదిద్దుకొనగా మళ్ళా యెషయాకి 15 సంవత్సరాలు, యెషయా కాదు హిజ్కియాకి 15 సంవత్సరాలు ఆయుష్ పెంచాడట దేవుడు. హల్లెలూయా. దేవుని పిల్లలమైన మనకి ఏదైనా ఒక వ్యాధి వచ్చిందనుకోండి, అది మనల్ని గుణపరచడానికి, హల్లెలూయా, దేవుణ్ణి జ్ఞాపకం చేయడానికి, మన తప్పుని జ్ఞాపకం చేయడానికి, హల్లెలూయా, మన స్థితిని జ్ఞాపకం చేయడానికి. నన్ను అడిగితే ప్రార్థనలో పడిపోయిన తిరిగి నువ్వు మళ్ళా మోకాళ్ళు వేయడానికి. హల్లెలూయా. ఒకప్పుడు మోకాలు బాగా నిలబడతాయి, బాగా ప్రార్థన చేసేదాన్ని గంటల తరబడి. ఇప్పుడు ఆ ప్రార్థన జీవితం అంతా పోయింది. ఇప్పుడు ఆ ప్రార్థన మళ్ళా నిలబడాలంటే ఏం చేస్తాడట? సాతాను పంపుతాడు. సాతాను ఏం చేస్తాడు? తెగులు, కష్టము, నష్టము పెడతాడు. హల్లెలూయా. ఇశ్రాయేలీయులు దేవునికి దూరం అయినప్పుడట 3 విధాలైన శిక్షలు పంపించేవారినట్టు గుణపరిచేవాడు. చూడండి, అదే గ్రంథము ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం 17వ వచనం. 29వ అధ్యాయం 17వ వచనం కూడా చదవండి. సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు, నేను వారి మీదకి ఖడ్గమును క్షామమును తెగులును పంపుచున్నాను. హల్లెలూయా. ఎవరి మీదకి? దేవుడిని ఎరగనోళ్ళ మీద కాదండి, దేవుడి పిల్లల మీదకి అంటున్నాడు ఆయన. దేవుడి పిల్లల మీదకి ఏం పంపుతున్నాను నేను? ఖడ్గము, క్షామము, తెగులు. ఇంకా ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 24వ వచనం కూడా చదివితే, ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయం 24వ వచనం, ముట్టడి దెబ్బలను చూడము, పట్టణమును పట్టుకొనుటకు హల్లెలూయా. ఖడ్గము, క్షామము, తెగులు. దేవుడి పిల్లలు తప్పు చేసిన ప్రతిసారి, దేవుడికి దూరం అయిపోయిన ప్రతిసారి, దేవుడిని మర్చిపోయిన ప్రతిసారి దేవుడు అంట 3 విధాలైన శిక్షలు పంపించి వారిని గుణపరిచేవాడు. హల్లెలూయా. అయితే ఏవేలు ప్రవక్త కాలంలో ఇశ్రాయేలు ప్రజల కంటే ఏమొచ్చిందట? కరువు వచ్చింది. అంటే ఆహారం అంతా కూడా, పంటలన్నీ కూడా చెత్త పట్టిపోయి పురుగు పట్టి తినేసింది.
మనుషులు తినే ఆహారమే కాదు, పశువులు తినే ఆహారం కూడా. అంటే అడిబట్ట అగ్ని అంటుకొని అడిబట్ట కాలిపోయిందట, అడవి గడ్డ అంతా కాలిపోయిందట. ఇప్పుడు మన పంటలు కానీ 2-3 సంవత్సరాలు పంటలు ఏమనుకొని ఏమైపోతాం మనం? మనలో ఎవరు ఉండవు, అందరం. అయితే మొన్న విన్నాను నేను యూట్యూబ్లో, ఒక దేశంలో కరువట, వాళ్ళు పెంచుకున్న గేదెలు తినేశారు, వాళ్ళు పెంచుకున్న మేకలు తినేశారు, వాళ్ళు పెంచుకున్న కోళ్ళని ఇంకా కుక్కలను కూడా తినేసి ఉంటారు. అలాగే వాళ్ళ పొలాల్లోకి వచ్చిన నక్కల్లో కూడా పట్టుకొని వేటాడి తినేసి ఉంటారు, కొనసీల్ని కూడా తినేసి ఉంటారు. అన్ని తినేశారు. ఇప్పుడు వాళ్ళు తినడానికి తినలేవు, చెట్ల ఆకులు కూడా తినేశారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు గవర్నమెంట్? ఏనుగులను కొట్టి, అడవిలో ఉన్న ఏనుగులను కొట్టేట ఏం చేస్తున్నట్టు ఆ మాంసము ఏం చేస్తున్నట్టు కోటా బియ్యం ఇచ్చినట్టుగా, రేషన్ ఇచ్చినట్టుగా వంతుల ప్రకారంగా పంచుతాం. ఆ గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఏనుగుల్ని అడవిలో ఉన్న ఏనుగుల్ని వేటాడి పట్టుకొని ఆ మాంసాన్ని ప్రజలకు పంచుతున్నారు. అలా కొరవచ్చు. మన ఐటీ దేశంలో కొరవచ్చి తినడానికి తిండి లేకపోతే అక్కడ మట్టి తింటున్నారట. ఏం తిన్నారట? మట్టి తింటున్నారు. కాబట్టి బైబిల్ గ్రంథంలో ఏమైతే రాయబడదో లోకంలో అదే జరుగుతుంది. అయితే ఇశ్రాయేలీలకి కొరవ, దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా కొరువు. చూడండి, హెజ్కేల్ గ్రంథము 14:13. నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై, అదిగోండి అక్కడ ఉంది మన ఆన్సర్. ఏ దేశమైతే విశ్వాసఘాతకమైన దృష్టికి పాపం చేసిందో దానికి నేను విరోధనై ప్రాణాధారమగు, అదే దేవుడేసి శిక్ష. ఏ దేశం అయితే నాకు విరోధముగా పాపం చేసిందో ఆ దేశానికి నేను విరోధనై ప్రాణాధారమగు ఆహారం లేకుండా చేసి కరువు పంపించి మనుషులను పశువులను నిర్మూలన చేయదను. హల్లెలూయా. మనం ఎంత కష్టపడినప్పటికైనా సరే సృష్టికర్త అయిన దేవుడికి కోపం వచ్చే వరకే మన పరిస్థితులు. ఆయన కోపం వచ్చింది అనుకోండి, మన పని అంతే సంగతులు. అయితే ఏ దేశం అయితే నా ఎదుట పాపం చేసిందో ఆ దేశానికి నేను విరోధనై కరువు పంపించి మనుషులను పశువులను నిర్మూలన చేయదను. దావీదు కాలంలో కూడా ఒక కరువు వచ్చిందట. 21 దావీదు కాలమున 3 సంవత్సరములు ఎడవక కరువు కలగగా దావీదు యెహోవాతో హల్లెలూయా. అసలు ఇక్కడ గొప్ప సంగతి ఏంటంటే, క్రైస్తవులమైన దేవుని పిల్లలమైన మనకి ఏదైనా ఒక తెగులు వచ్చి వదలలేదనుకోండి, ఏదైనా ఒక ఇబ్బంది వచ్చి వదలలేదనుకోండి, మన వ్యాపారంలో నష్టపోతున్నాం అనుకోండి, మనం ఏం చేయాలంటే మోకరించి ప్రార్థన చేస్తే, ఎంతవరకు ప్రార్థన చేయాలంటే దేవుడి దగ్గర నుంచి జవాబు వచ్చే వరకు ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు కాలంలో కూడా కరువు వచ్చిందంట. చూడండి, 3 సంవత్సరముల ఎడవకుండా కరువు వచ్చిందట. హల్లెలూయా. ఎందుకంటే ఎవరైతే దేవునితో ఎక్కువ గడుపుతారో, ఎవరైతే ఎక్కువ ప్రార్థన చేస్తారో, దేవుడితో ఎవరైతే దేవుడికి అనుకూలంగా దగ్గరగా బతుకుతారో వాళ్ళకి దేవుడు తప్పక జవాబు ఇస్తాడు. చూడండి, దావీదట ఆ కరువు విషయమై యెహోవాతో మనవి చేసెను. అందుకు యెహోవా ఇలాగూ చదివించెను. సౌలు గిబియోనీయులను అతను చేసిన కనుక అతన్ని బట్టి నరహంతకులకు అతని ఇంటి వారిని బట్టి శిక్షగా ఈ కరువు కలిగెను. హల్లెలూయా. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. శిక్షగా కరువు ఎందుకు వచ్చిందంటే దావీదు కాలంలో శిక్షగా. ఎవరు తప్పు చేశారు? రాజుగారింటి వారు. అంటే దావీదు కంటే ముందు రాజు ఉండేవారు. ఎవరు? సౌలు. ఆ రాజుగారు చేసిన పాపాన్ని బట్టి, రాజు ఇంటి వారు చేసిన పాపాన్ని బట్టి శిక్షగా దేశం అంతటి మీదకి కరువు వచ్చింది. హల్లెలూయా. ఏంట్రా, తప్పు చేసింది ఒకడే కదా, తప్పు చేసింది రాజుగారి కుటుంబమే కదా. మరి తెగులు రాజుగారి ఇంటికి ఉండాలా?
ఈ కరువు రాజుగారి ఇంటికి ఉండాలా, దేశం అందరికి ఉండాలా? ఇప్పుడు ఊర్లో ఒక ఇల్లు కాలిపోయింది అనుకోండి, మన ఇల్లు ఉండిపోతాయా? ఎందుకంటే ఓ సామెతోటి ఉంది, ఏసిన ఎదురల్లా కాలింటికి వెళ్ళన్నట్టు, ఏసిన ఎదురల్లా కాలింటికి వెళ్ళన్నట్టు. ఏ కర్ర అక్కుంటే ఆ కర్ర కాలిపోతే, ఎవరిలో పాపం ఉంటే వాళ్ళకే నష్టం వస్తుంది కదా. అయితే మరి దావీదు కాలంలో రాజుగారు చేసిన పాపము, రాజుగారు ఇంటి వారు చేసిన పాపానికంటే దేశం అంతటి మీద కరువు వచ్చిందట శిక్షగా. ఏమంటున్నాడు? యెహోవా లాగు చదివించను, సౌలు గిబియోనీయులను అతను చేసిన కనుక అతను బట్టి నరహంతకులకు అతని ఇంటి వారిని బట్టి శిక్షగా ఈ కరువు వచ్చను. మీకు ఆన్సర్ పూర్తిగా వచ్చింది అనుకున్నాను. బైబిల్లో దేవుని ప్రజలు దేవుడికి దూరమైనప్పుడల్లా, తప్పు చేసినప్పుడల్లా 3 విధాలైన శిక్షలు. ఒకటి కరువు, ఖడ్గము, తెగులు. అయితే దావీదు అంటే దేవుని మనం చేసుకున్నాడంటే, మనం చేసుకుంటే సంగతి చెప్పేశాడు. మన ఇంట్లో ఏదైనా ఒక కారణం జరిగింది అనుకోండి, దేవుడికి దగ్గరగా బతికి, దేవుడికి అనుకూలంగా బతికి ప్రార్థన చేసే వాళ్ళతో దేవుడు ఆ సంగతి చెప్తాడు, తప్పక జవాబు ఇస్తాడు. నేను ప్రార్థన చేస్తే దేవుడు నాకు తప్పక జవాబు వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనము దేవునికి అలాగే దగ్గరగా ఉండాలి, అంత అనుకూలంగా జీవించాలి, లేకపోతే జవాబు రాదు. అలాగే అబ్రహాం కాలంలో కరువు వచ్చిందట. అబ్రహాం కాలంలో కరువు ఎవరికి వచ్చింది? అబ్రహాం కాలంలో కరువు ఎవరికి వచ్చింది? చూడండి, ఆదికాండము 12వ అధ్యాయము 10వ వచనం. ఆదికాండము 12వ అధ్యాయం 10వ వచనం. అబ్రహాం కాలంలో కరువు వచ్చింది, ఇస్సాకు కాలంలో కరువు వచ్చింది, అలాగే తర్వాత ఇజ్రాయేల్ కాలంలో కూడా కరువు వచ్చింది. హల్లెలూయా. ఈ కరువు ఎవరికి వచ్చింది? దేవుడి పిల్లల కొరకు కాదు, దేశం అంతటి వరకు వచ్చిందట. ఎందుకోసం అంటే ఇక్కడ ఈ దేశము ఆ దేశము, దేవుని పిల్లలు బయట వారని దేవునికి భేదం లేదు. ఎవరైతే వారు దుర్మార్గకరంగా బతుకుతున్నారో, ఎవరైతే పాపంలో బతుకుతున్నారో, ఎవరైతే నిజదేవుని విడిచిపెట్టి దెయ్యాలతో తిరిగిపోయారో, ఎవరైతే స్వచ్ఛమైన దేవుని విడిచిపెట్టి అబద్ధంతో తిరిగారో వాళ్ళంట దేవుడు శిక్షిస్తాడట. అబ్రహాం కాలంలో వచ్చిన కరువు ఎవరికంటే కనానీయులకి. ఎవరికి వచ్చింది చెప్పండి? కరువు అబ్రహాము కనాను దేశంలో జీవిస్తున్నాడు. అబ్రహాం అక్కడే కదా క్రైస్తవుడు. ఆ కాలంలో దేవుని పిల్లలు ఎవరు లేరు, అబ్రహాం కాలంలో ఎవరు లేరు. అయితే కరువు ఎవరికి వచ్చిందట? కనాను దేశంలో కరువు వచ్చిందని చెప్పి అబ్రహాం ఏం చేశాడంటే ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయాడు. మనం కూడా మనకు పన్నుబాట్లు లేకపోతే హైదరాబాద్ పోతుంటాం, ఏ చెన్నైయో ఏ మద్రాసో ఏ దుబాయో పోతుంటాం. అబ్రహాం కాలంలో కూడా ఏం చేసి కరువు వచ్చింది, తినడానికి తిండి లేదంటే ఇక ఏ దేశంలో తిండి దొరుకుతుందో ఆ దేశాన్ని ఎదుర్కొంటూ ప్రాణం నిలబెట్టుకోవడానికి పోతాం. అబ్రహాం కాలంలో కరువు వస్తే అబ్రహాం ఏం చేశాడంటే తన భార్యను తీసుకొని ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయాడు. తర్వాత ఇస్సాకు కాలంలో కూడా కరువు వచ్చింది. ఆదికాండము 26వ అధ్యాయం 1వ వచనం. ఇస్సాకు కాలంలో అబ్రహాం కుమారుడైన ఇస్సాకు కాలంలో కూడా కరువు వచ్చిందట. అబ్రహాం దినములో వచ్చిన మొదటి కరువు గాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చును. ఈ కరువు ఎవరికంటే కనానీయులకే వచ్చింది. హల్లెలూయా. ఇప్పుడు సపోజ్ మన దేశంలో కరువు వచ్చిందంటే ఎవరికని? మహాదేవుని కృప వల్ల మన దేశము కరువు దేశం కాదు. నన్ను అడిగితే సంపన్న దేశమే, అన్ని ఉన్న దేశం. తినడానికి తిండి కానీ, ఉండడానికి ఇల్లు కానీ, ధనం కానీ ఏమి కరువు కాదు. అయితే సరే, మన దేశంలో కరువు వచ్చింది అనుకోండి, ఎవరికి వచ్చినట్టు? అందరికీ కలిసి వచ్చినట్టు. వాళ్ళు దేవుడి పిల్లలమైన మనకి, దేవుడిని ఎరగిన వారికి కూడా కరువు వచ్చినట్టు. ఎందుకంటే వాళ్ళు తప్పు చేస్తున్నారు, వీళ్ళు తప్పు చేస్తున్నారు. చెప్పండి, తప్పు మనలోనే ఉందా? వాళ్ళలోనే ఉందా? మనలో లేదా? మనం దేవుడిని ఎరుగుండి తప్పు చేస్తున్నాం.
వాళ్ళు దేవుణ్ణి ఎరక్క తప్పు చేస్తున్నారు. మనం దేవుణ్ణి ఎరుగుంటూ తప్పు చేస్తున్నాం, వాళ్ళు దేవుణ్ణి ఎరక్క తప్పు చేస్తున్నారు. సరే, మన దేశంలో కరువు వస్తే ఎవరికి వచ్చినట్టు? తప్పు చేసే మనల్ని, తప్పు చేసే వారిని, అందరినీ శిక్షిస్తాడట. హల్లెలూయా. అలాగే ఆదికాండము 41వ అధ్యాయము 50వ వచనంలో కూడా యాకోబు కాలంలో కూడా కరువు వచ్చిందట. యాకోబు కాలంలో, అబ్రహాం కాలంలో కరువు వచ్చింది, అబ్రహాం కుమారుడు ఇస్సాకు కాలంలో కరువు వచ్చింది, అబ్రహాం మానవుడైన యాకోబు కాలంలో కూడా కరువు వచ్చిందట. చదవండి, ఆదికాండము 41:50. హల్లెలూయా. ఆ కరువు ఐగుప్తు దేశము, కనాను దేశము, అన్ని దేశాలకు కూడా కరువు వచ్చింది ఆ టైంలో. అపోస్తలుల కార్యంలో అగాబు అనే ప్రవక్త ప్రవచించాడు ఏమంటే ప్రపంచం అంతా కూడా కరువు రాబోతుంది, ప్రపంచం అంతా కూడా కరువు రాబోతుందని ప్రవచించాడు. కాబట్టి దేవుని పిల్లలు, ప్రజలు దేవునికి దూరమైనప్పుడు, దేవుడికి వ్యతిరేకంగా జీవించినప్పుడు కరువు పంపించట శిక్షిస్తాడు. హల్లెలూయా చెప్పండి. చూడండి, ఖడ్గం కూడా పంపించినట్లు కనపడదు. న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయము 8వ వచనం కూడా చదవండి. న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయం 8వ వచనం. ఇశ్రాయేలీయులు క్రొత్త దేవతలను కోరుకొనగా యుద్ధము ద్వారముల యొద్దకు వచ్చాను. కొత్త దేవతలను కోరుకున్నారట, యుద్ధం ఎక్కడికి వచ్చిందట? ద్వారబంధం దగ్గరికి వచ్చింది. ఎవరు కోరుకున్నారు? దేవుని పిల్లలట. యెహోవా సృష్టికర్త అయిన దేవుని విడిచిపెట్టి ఏం చేశారట? దేవతలకు మొక్కడం మొదలెట్టారు. దేవుని విడిచిపెట్టి దేనికి మొక్కడం మొదలెట్టారు? దేవతలకు మొక్కడం మొదలెడితేనట యుద్ధం ఎక్కడికి వచ్చిందట? ద్వారబంధం దగ్గరికి వచ్చింది. సంఖ్యాకాండము 16వ అధ్యాయము 47వ వచనం కూడా మనం చదివితే ఇశ్రాయేలు తప్పు చేసినప్పుడు అంటే తెగులు వచ్చినట్టుగా చూడగలుగుతాం. ఏమొచ్చినట్టు? ఇశ్రాయేలు తప్పు చేసినప్పుడు సంఖ్యాకాండం 16వ అధ్యాయము 47వ వచనం. మోసే చెప్పినట్లు అహరోను వాటిని తీసుకొని సమాజం మధ్యకు పరిగెత్తినప్పుడు తెగులు జనుల్లో మొదలు పెట్టి ఉండెను. ఇశ్రాయేలు అరణ్యంలో, ఆనాడు ఇశ్రాయేలు అరణ్యంలో తప్పు చేసినప్పుడు వాళ్ళ మీద తెగులు పంపించేవాడు. ఇంకా దావీదు కాలంలో కూడా దేవుడు మాట్లాడాడు. ఏం మాట్లాడాడంటే 3 దినములు నీ పగవారి ఎంత పారిపోతావా, 3 దినములు దేశం మీదకి తెగులు రావడం ఒప్పుకుంటావా అని అడిగాడు. అప్పుడు దావీదు కాలంలో ఆ తెగులు వల్ల 70,000 మంది చనిపోయారు. ఇంకా సంఖ్యాకాండం 25వ అధ్యాయంలో కూడా మీరు చదివితే అక్కడ తెగులు వల్ల ఇశ్రాయేలీయులు ఏం చేశారట? దేవుని విడిచిపెట్టి వ్యభిచారులు అయ్యారట, దేవుని విడిచిపెట్టి విగ్రహారాధకులు అయ్యారట, వాటికి మొక్కని తిన్నారట. అంచేత దేవుడు కోపం వచ్చటం వలన అప్పుడు తెగులు పంపించి 23,000 మందిని చంపేశారు. కాబట్టి దేవుని పిల్లలు దేవుడికి దూరమైనప్పుడు, దేవుడి ఎదుట తప్పు చేసినప్పుడు, దేవుని మర్చిపోయినప్పుడు 3 విధాలైన శిక్షలతో కొనపరిచేవాడు. 8 విధాలు: కరువు, ఖడ్గము, తెగులు. యోబేలు కాలంలో ప్రజలకి ఏమొచ్చిందట? కరువు వచ్చిందట. కాబట్టి ఏమంటున్నాడు? మత్తులారా మేలుకొనుడి. 5వ వచనం. మత్తులారా మేలుకొని కన్నీరు ఇడుగుడి, ద్రాక్షారస పానము చేయు వాళ్ళరా రోదనము చేయుడి. ఉపవాస కూడుకులు అనగా మనం 10వ తారీఖు నుంచి 3 రోజుల ఉపవాస కూడుకులకి మనం సిద్ధపడుతున్నాం. అయితే ఉపవాస కూడుకులు అనేవి ఆ 3 రోజులు సరిపోతాం మనకి చాలదు. ఎప్పుడు ఉపవాస కూడుకులు అంటే నీ జీవితాన్ని సరిచేసుకున్నప్పుడే నిజమైన ఉపవాస కూడుకులు. చాలా మంది ఉపవాసాలు ఉంటారు కానీ వాళ్ళ జీవితాన్ని సరి చేసుకోరు. కాబట్టి ఆ ఉపవాసం దేవుని చేత అంగీకరింపబడతాం. ప్రతి ఒక్కరు వాడికగా ప్రతి శుక్రవారం ఉపవాసం ఉంటారు, కొంతమంది మంగళవారం ఉపవాసం ఉంటారు,
రోజుతో నీ ఇష్టం, ఏ రోజైనా ఉండొచ్చు ఉపవాసం. కొంతమంది 5 రోజులు ఉంటారు, కొంతమంది 10 రోజులు ఉంటారు, కొంతమంది 40 రోజులు ఉంటారు. అయితే కొంతమంది 1 రోజే ఉంటారు, అయితే కొంతమంది 7 రోజులు ఉపవాసం ఉంటారు. 7 అంటే సంపూర్ణ సంఖ్య అని. ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నవని కాదు, కానీ నీ జీవితాన్ని ఎంత సెట్ చేసుకున్నావు అనేది. దేవుడు ఉపవాసం కోరుతున్నాడా, నిన్ను కోరుతున్నాడా? దేవుడికి కావాల్సింది ఉపవాసమా నువ్వా? చెప్పండి. మీరు ఆన్సరిస్తే నేను ముందుకు వెళ్తాను. దేవుడికి ఉపవాసం కావాలా, నువ్వు కావాలా? దేవుడికి ఉపవాసం కావాలా, మనం కావాలా? అంటే మనం పొడుపు కాల్చుకొని ఉండడం దేవుడికి ఇష్టమా? అసలు కానే కాదు. మన ఉపవాసంతో ఉండడం దేవుడికి ఇష్టమే కాదు. మన ఆకలితో ఉండడం దేవుడికి ఇష్టమే కాదు. మన కన్నీళ్ళతో ఉండడం దేవుడికి ఇష్టమే కాదు. మన ప్రాణాలు శ్రమపరచుకోవడం దేవుడికి ఇష్టమే కాదు. అయితే ఆ ఉపవాసం ఎలాంటిదై ఉండాలట చూడండి. యెషయా గ్రంథం 58వ అధ్యాయం. యెషయా గ్రంథం 58వ అధ్యాయము 3వ వచనం చదవండి. మేము ఉపవాసం ఉండగా నీవు ఎందుకు చూడవు, మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నీవు ఎందుకు లక్ష్య పెట్టవు అని అందరు. మీ ఉపవాస దినమున అది మీ పనివారి చేత కఠినమైన పని చేయించుకుందరు, కలహం ఆడుతూ వివాదం చేయొచ్చు, అన్యాయముగా బుద్ధులాడుచు ఉపవాసం. న్యాయముగా బతకడమే ఉపవాసం. అన్యాయాన్ని విడిచిపెట్టడమే, న్యాయముగా జీవించడమే సరైన ఉపవాసం. నేను సోదరు చెప్పండి. అయితే అన్యాయం చేస్తూ ఉపవాసం ఉంటే నీ కడుపు గాలిపోయి సత్తావు తప్ప దేవుడికి నీ ఉపవాసము అంగీకరింపబడదు. అన్యాయముగా బుద్ధులాడచ్చు ఉపవాసం ఉందరు, అన్యాయముగా బుద్ధులాడచ్చు ఉపవాసం ఉందరు. కాబట్టి దేవుడికి కావలసింది నీ ఆకలి కాదు, నువ్వు న్యాయంగా జీవించడం. నువ్వు న్యాయంగా జీవించు. యోవేలు కాలంలో కూడా ప్రజలట నీతి తప్పి జీవించారట, దేవుడికి దూరమై జీవించారట, అన్యాయముగా జీవించారట, అక్రమంగా జీవించారట. దానికి శిక్షగా యోవేలు కాలంలో కరువు పంపించట, ప్రజల మీదకి శిక్ష పంపించడట. ఏమంటున్నాడు? మత్తులారా మేలుకొనుడి, మత్తులారా మేలుకొనుడి, కన్నీరుడి, ద్రాక్షరసం పానం చేయువారులారా రోదనం చేయుడి. ఇంకేమంటున్నాడు? 14వ వచనంలో ఉపవాస ధనము ప్రతిష్ఠించుడి. ఎలాంటి కరువు వచ్చిందట యోవేలు కాలంలో? ఏమంటున్నాడు 10వ వచనంలో? పొలము పాడైపోయిన, భూమి అంగలార్చుచున్నది, ధాన్యము నశించెను, కొత్త ద్రాక్ష రసము లేకపోయిను, తైల వృక్షములు వాడిపోయిను, భూమి మీద పైరు చెడిపోయాను. ఏమీ లేదు, ఏమీ లేదు, తినడానికి ఏమీ లేదు, తినడానికి ఏమీ లేదు, చెట్లు లేవు, నూనె లేదు. ఇక అంటున్నాడు 17వ వచనంలో విత్తనము మట్టి పిల్లల కింద కులిపోయిచున్నది. చదవండి. విత్తనము పైరు వాడిపోయినందున ధాన్యపు కొట్లు కొట్టువాయను, కళ్ళపు కొట్లు నేలపడి ఉన్నవి, మేత లేక పశువులు బోరుగా మూలుగుచున్నవి, ఎడ్లు మందలుగా కూడి ఆకలి కల్లాడుచున్నవి, గొర్రె మందలు చెడిపోతున్నవి, అగ్ని చేత అరణ్యంలోని మేత స్థలములు కాలిపోయాను. పశువులు, మనుషులకే కాదండి, పశువులకు కూడా తిండి లేదు, నీరు లేదు. విత్తనం మట్టి పిల్లల కింద కొల్లిపోయిందట. పైరు అంతా కూడా ఏమైపోయిందట? పురుగు తినేసింది. మొత్తం దేశమంతా పాడైపోయింది, భూమి అంతా పాడైపోయింది, భూమి అంతా ఎండిపోయింది. కాబట్టి ఈ శిక్ష వలన ప్రజలు అల్లాడుతుంటే దేవుడు అంటాడు ఉపవాస దినము ప్రతిష్ఠించుడి. హల్లెలూయా. ఉపవాసం అంటే అసలు ఉపవాసం ఎందుకు ఉండాలి? అసలు ఉపవాసం వల్ల దేవుడికి ఏమైనా, అసలు ఉపవాసం వల్ల దేవుడికి వచ్చేది ఏమీ లేదు. అంటే ఉపవాసం ఉండి మన ప్రాణాన్ని ఆయాసపరుచుకోవటం వలన ఏ ప్రయోజనం లేదట. నేను సోదరు చెప్పాలి, మీరు ఎంతమంది ఉపవాసం ఉన్నారో తెలియదు, కానీ ఉపవాసానికట దేని జత చేయాలి? న్యాయాన్ని జత చేయాలి. న్యాయంగా జీవించడమే ఉపవాసం. ఇక అంటున్నాడు
ఆకలి గల వానికి ఆహారం పెట్టుట ఉపవాసం అట. ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా ప్రార్థనకు రావడము ఉపవాసం. హల్లెలూయా. చదవండి 58వ అధ్యాయంలో చెప్తున్నాడు ఉపవాసం అంటే అలాగా ఏమంటున్నాడు. కొంతమంది రక్త సంబంధుల్ని బొబ్బు కాంప్లెక్స్కి ఎప్పుడు వెళ్తారు. రక్త సంబంధులకి మనకి సంబంధమే ఉండదు. నీ రక్త సంబంధి గట్ట నీ ముఖం తిప్పకూడదు. నీ ఆకలి గల వానికి నీ ఆహారము పెట్టుట. ఇంకేమంటున్నాడు, దిక్కుమాలు బేదలు ఇంటిని చేర్చుకొని వస్త్రహీనుడు నీ కనపడినప్పుడు వానికి వస్త్రం ఇచ్చుటయు ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. హల్లెలూయా. అయ్యగారు నాకు కొడు మొక్కలు ఎవరికైనా దేవుని స్తోత్రం. నీకు లేని ఎవరికి ఇవ్వలేవు కదా. బైబిల్ ఏం చెప్తుందంటే నీకు 2 జతల వస్త్రాలు ఉంటే లేని వాడికో జత వస్త్రం ఇవ్వమంటుంది. నీకు 2 పూటలు తిండి ఉంటే లేని వాడికి 1 పూట తిండి పెట్టమని. నా అయ్యగారంటే నాకే 1 పూట తిండి లేదు, నేను కాబట్టి పెడతానంటే పాలయాగంలో వచ్చే సంఘంలో ఒక ఆవిడకి దేవుడు కానుక ఇవ్వడానికి ఏమి లేకపోతే ఒక అడుక్కుండే ఆ కంచము ఆ గిన్నె తీసుకొచ్చి ఇచ్చేసిందట. హల్లెలూయా. మరి ఉపవాస కోరికలు జరుగుతున్నాయి. ఉపవాస కోరికలు అంటే శక్తితో కూడుకున్నది. ఉపవాస కోరికలు చెప్పండి, శక్తితో కూడుకున్నది. మనకి సరైన జాబులు లేకపోవడం కూడా మనం చేసే పాపం. మనకు సరైన కూలి పని లేకపోవడానికి కూడా మనం చేసే పాపం. మన ఇంట్లో లేనికి కారణం మనం చేసే పాపం. వారం అంతా కూడా సీట్లో వస్తాడు. సోమవారం వస్తాడు, ఆదివారం వస్తాడు, మంగళవారం వస్తాడు, బుధవారం వస్తాడు, లక్షవారం వస్తాడు, శుక్రవారం వస్తాడు, శనివారం వస్తాడు. ఏ రోజు ఎడుకుంటా రోజు ఒకటి కాదు. నిన్న మన ఏమైనా మేస్త్రి దగ్గరికి వెళ్తే ఎవరు వచ్చారు పని మీద అంటే పాస్టర్ గారు వచ్చారని లీడ్ అని చెప్పండి. అది మనవరాలు బయట. అప్పుడు మళ్ళీ లోపలికి వెళ్ళాక మళ్ళీ అడుగుతాను, కొమ్మనాపు నుంచి పాస్టర్ గారు వచ్చారని చెప్పాను. అప్పుడు ఏమన్నాడంటే కొమ్మనాపు నుంచి పాస్టర్ గారు వచ్చారంట తాతయ్య అంటే లీడర్ కూడా ఎలా వచ్చాడండి. బయటకు వచ్చాడు. ఆయనకు కూడా ఎన్నో సీట్లు ఉన్నాయి. హల్లెలూయా. ఆయన కూడా ఎన్నో అప్పులు ఉన్నాయి. ఆయన కూడా ఎన్నో బాకీలు ఉన్నాయి. ప్రతి ఇంటికి బాకీ ఉన్నాయి. ఏదో ఒకరిద్దరు ఉంటుంది బాకీ లేనివాడు. అయితే ఇది కరువు కాదా? యోవేలు కాలంలో నట్ట భూమి అంతా ఎండిపోయింది, తినడానికి తిండి లేదు. అయితే మత్తులారా మేలుకోండి, మీ పాపాలని విడిచిపెట్టడి, మీ తప్పుల్ని సరి చేసుకోండి, వ్రతదినము ప్రకటించుడి, ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, కన్నీటి విరుగుడి, రోదన చేయడి, మీ తప్పులు దిద్దుకోండి. హల్లెలూయా. ఉపవాస కోటాలు తేలిగా జరిగిపోతాయి. పాస్టర్ గారు వస్తారు, వాకింగ్ చెప్పేస్తారు, వెళ్ళిపోతారు, ఆ భోజనం పెడతారు, తినేసి వెళ్ళిపోతారు, బాగా చెప్తాం, తినేసి వెళ్ళిపోతారు. మనం కూడా ఏం చెప్తాం, ఉపవాసం ఉంటాము, ఈ 3 రోజులు కూర్చుంటాము, చివరిని ఏం చేస్తాం, మనం భోజనం చేసి వెళ్ళిపోతాం. అంతే ఉపవాస కోట. అవి ఉపవాస కోటారా? చెప్పండి. ఒకటి అంటాడు ఉపవాస కోటాలు ఎలా జరిగాయంటే చాలా గొప్పగా జరిగాయండి. ఏం జరిగాయి? ఉపవాస కోటాలకు అయ్యగారు వచ్చి మంచి వాటిని చెప్పారు. అయ్యి ఉపవాస కోటాలా? ఉపవాస కోరికలు అంటే నువ్వు దేవుడికి అనుకూలంగా నీ జీవితాన్ని కట్టుకోవడం. హల్లెలూయా. అప్పుడు నీ జీవితంలో గొప్ప ఉపవాసం. ఇప్పుడు చెప్పండి, నీ జీవితాన్ని దేవుడికి అనుకూలంగా దిద్దుకోవడమే నిజమైన ఉపవాసం. హల్లెలూయా. చిన్న చిన్న లోటుపాట్లు ఉంటాయి. ఇప్పుడు నేనేమో ఏనుగులు లాంటి, ఒంటలు లాంటి, గేదెలు లాంటి, గౌడు గేదెలు లాంటి, ఏంటి దున్నపోతులు లాంటి తప్పులు చేయలేదు అయ్యగారు, నాకెందుకు శిక్ష వస్తుంది అంటారా? పాపం అంటే మేలు చెయ్యి నెరుగుండి అలా చేయకపోవడమే పాపం. మేలు చెయ్యి నెరుగుండి
ఒక దూలం వచ్చి మన కంట్లో పడితే పోతాం కదా, మరి నలక పడితే నలిసి పడితే పోదా? నలిసి పడితే కన్ను పోదన్నవాడు చేతిలో చెప్పండి, పోదన్నవాడు నలిసి పడితే పోద్ది. దూలం వచ్చి ఒక చేతి కర్ర వచ్చి కన్ను మీద పడినా కన్ను పోద్ది, నలిసి పడినా కన్ను పోద్ది. అలాగే అంటున్నట్టు ఒక దోమ కలిసినా చచ్చిపోయాడు. దేశాన్ని గడగడాడించిన వీరుడు ప్రపంచాన్ని అంతా గెలిచాడు, కానీ ఒక దోమని ఏం చేయలేకపోయాడు, గెలవడా. నిన్ను చంపడానికి చిన్న అవిధేయత చాలు, నిన్ను చంపడానికి, నిన్ను సంకనాకించడానికి, నీ జీవితాన్ని నాశనం చేసి నిన్ను పాతాళం తీసుకుపోవడానికి నీ జీవితంలో చిన్న తప్పు చాలు. ఆ తప్పుని ఈ ఉపవాసకోటాలకి క్షమాపణ కోరుకొని ఉపవాసం ఉండి అవునా పశ్చాత్తాపడి విడిచిపెట్టాలి. ఉపవాస కోటాలు అయిన వెంటనే నీకు సమృద్ధి, ఒక్క సీట్లో రాడు ఇంటికి. హల్లెలూయా. ఎనకపోతే అప్పులు పోతాయి అంతే. నువ్వు మారిపోయావు కాబట్టి నీ అప్పులు మారిపోతాయి. దేవుని స్తోత్రం చెప్పండి. నువ్వు మారావు కాబట్టి నీ పరిస్థితులన్నీ మారుతాయండి. నువ్వు మారినంతకాలం సీట్లో వస్తానే ఉంటాడు. మా ఇంటికి సీట్లో రాడు. ఎందుకంటే ఈ మందిరం కోసం అప్పు చేస్తాను కానీ ఇంకా 10 రోజులు ఉంటాను కానీ డబ్బులు నాకు ఇచ్చేస్తుంది. లేదా నాకు అప్పు చేసే ఈ మందిరం కోసం అప్పు చేయాలి, అది అప్పు చేయలేదు. నేను ఉంటే తిన్నా లేదా ఉంటాను. అలాగని దేవుడు ఎప్పుడు నాకు కొట్టలు చేయలేదు. నేను ఎప్పుడు సారుతానంటాను. ఏవేళ కాలంలో అప్పుడు ఇశ్రాయేలు ఏం చేశారట, పెళ్లి కుమారుడు కూడా ఏం చేశారట, పెళ్లిపేట్ల మంది దిగొచ్చి పోసన్నాడు. పాలిచ్చి సంటి పిల్లలకు కూడా పోసం ఇచ్చారట. హల్లెలూయా. కొంతమంది పిల్లలు అంకెట్టుకుని ఏం చేస్తారు, రారు. పిల్లలు కూడా దేవుడి సన్నిధానంలో ఏడవాలి. ఏం చేయాలి, వాళ్ళ మొర వినాలట. ఆగరట చూడండి, గొప్ప అద్భుతం ఏంటంటే ఆగరు అబ్రాహాము భార్య, అదే దాసి చాలా ఏం చేసిందంటే 2 తన్ని తరిమేసిందట యజమానురాలు. ఎవరిని? దాసి. ఈ దాసిని దాని కొడుకుని ఇంట్లో నుంచి తరిమేయండి అన్న. అబ్రాహాం ఏం చేశాడు, ఏదో కొంత డబ్బు దాని మీద మూట కట్టి పొదల మీద పెట్టి, కొంత బత్తిని పెట్టి, భోజనం మీద పెట్టి, కొంత ఆహారం, కొన్ని నీళ్లు కొట్టి పెట్టి పంపించాడు. పారాను అరణ్యానికి వచ్చినప్పుడు గట్రా నీళ్లు అయిపోయినాయి అంట. అంటే తినడానికి తిండి ఉంది, బతకడానికి డబ్బులు ఉన్నాయి కానీ నీళ్ళు లేవు. పారాను అరణ్యంలోకి వచ్చేసరికట నీళ్ళు అయిపోతున్నట్ట ఆ పిల్లవాడు చచ్చిపోయేలాగా ఉన్నాడట. ఆగరు. అప్పుడు ఏం చేయాలంటే ఆ తుప్ప దగ్గర విడిచిపెట్టి ఏడుతుందట. ఆ పిల్లవాడు ఏడిచాడట. దేవుడట ఆ పిల్లవాడు ఏడుపుని చూశాడట. హల్లెలూయా. బైబిల్లో ఉందా? దేవుడట ఆ పిల్లవాడు ఏడుపుని చూశాట. ఆ పిల్లవాడి మీద కనికరపడి నీళ్లు పుట్టించాడట. హల్లెలూయా. మీ పసిపిల్లలకు కూడా ఉపవాసం పెట్టండి. మనకి ఎంత ఏం చేద్దరాలు కదా, అంత పడుకొని కాలుతాయి. కానీ కాలేమని తీసుకొని రండి, మీ పసిపిల్లలు తీసుకురండి. పెళ్లి కొడుకులు ఎవరైనా వచ్చి ఉంటే ఆ పెళ్లి కుమారుడు కూడా వచ్చి ఉపవాసం ఉన్నాడట. పెళ్లి కుమార్తె కూడా వచ్చి ఉపవాసం ఉన్నదట. అవునా? రాజుగారు కూడా దిగట్టు గోనె పట్టు కట్టుకుని ఉపవాసం ఉన్నాడట. వాళ్ళు ఉపవాసం ఉండి ఏడ్చి వారి పాపములు ఒప్పుకొని దేవుడి క్షమాపణ అడిగి దేవుడి ఆశీర్వాదం పొంది గొప్ప సమృద్ధి కలిగిందట ఏ వేళ కాలంలో. హల్లెలూయా. ఎప్పుడు మన కన్నీళ్ళు అంటాడు, ఈ తప్పుని దిద్దుకున్నావు. ఎప్పుడు మన ఉపవాసం ఉంటాడు, ఈ తప్పుని దిద్దుకున్నావు. ఎప్పుడు నీ వంక చూస్తాడు, నీ జీవితాన్ని సరి చేసుకున్నావు. ఈ ఉపవాస కోరికలకి నీ జీవితాన్ని సరి చేసుకోవడమే గొప్ప ఉపవాసం. ఏమవుతుంది చెప్పండి. నీ జీవితాన్ని మార్చుకోకుండా, నీ పాపాన్ని విడిచిపెట్టుకుంటా, నీ లోటుపాట్లు విడిచిపెట్టుకుంటా, నీ అవిధేయత విడిచిపెట్టుకుంటా దేవుడి వంక చూడవు. కాబట్టి గొప్ప ఉపవాస కోరికలు ఎక్కడైనా జరిగాయంటే ప్రజలు తన జీవితాన్ని దిద్దుకున్నప్పుడే గొప్ప ఉపవాస కోటాలు జరిగినట్టు అక్కడ. హల్లెలూయా. గొప్ప సభలు జరిగాయండి, పెద్ద బిషప్లు వచ్చారండి. హల్లెలూయా. పళ్ళ గురించి చెప్పారంటే నిజం కాదు. ఆ సభల ద్వారా
కొంతమంది అయినా మార్పు చెందితే అది గొప్ప సాధన. ఉపవాస కూటాలు బాగా జరిగాయంటే, ఉపవాస కూటాల కాలం కదా, ఉపవాస కూటాలు బాగా జరిగాయని ఎప్పుడు అనాలి? నీ జీవితము మార్పు చెందినప్పుడు. అప్పుడు దేవుడు సంతోషపడతాడు. అప్పుడే నీది గొప్ప ఉపవాస కోరికలు. హల్లెలూయా. ఆనాడు దేవుడి పిల్లలు ఇశ్రాయేలీయులు దేవుడికి దూరమైన ప్రతిసారి కరువు, ఖడ్గము, తెగులు పంపించేవాడు. హల్లెలూయా. నీ ఇంట్లో ఉన్న కష్టాలు, కన్నీరు, తెగులు, బాధ, నీ పిల్లలకు చదువు రాకపోవడం, నీ పిల్లలకు ఉద్యోగం రాకపోవడం, నీ ఇంట్లో ఉన్న రుణాలు, నీకు సరైన ఇల్లు లేకపోవడం, నీకు సరైన బట్టలు లేకపోవడం, నీకు సరైన తిండి లేకపోవడం, ఇదంతా కూడా ఆ కరువుకి కారణం. అది నీ యొక్క తిరుగుబాటు, అదంతా కూడా నీ యొక్క పాపానికి మూలం. కాబట్టి ఉపవాస కూటాలకి నీ జీవితాన్ని సరి చేసుకొని అప్పటి నుంచి నీ పిల్లలు బాగా చదువుతారు, నీకు ఉద్యోగాలు వస్తాయి, నీకు మంచి పని బాటలు వస్తాయి, నీ ఇంట్లో సమృద్ధి ఉంటుంది, నీ బియ్యం బస్తా ఇప్పుడు తక్కువ ఉండదు, నీ పెట్రోల్ డబ్బులు తక్కువ ఉండవు, నీకు కావాల్సిన అంతా కూడా సమృద్ధి కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీ కుటుంబంలో లేమికి కారణము దేవుడు పంపించిన శిక్ష. దానికి కారణం ఏంటంటే నీ యొక్క అవిధేయత.